నమస్కారం. పిరమిడ్ న్యూస్కి స్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ తమ కర్ణాటక ధ్యాన ప్రచార యాత్రను ముగించుకుని అహ్మదాబాద్కు చేరుకున్నారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అహ్మదాబాద్లోని పలు ప్రాంతాలలో ఆధ్యాత్మిక ధ్యాన పర్యటనను కొనసాగిస్తున్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ధ్యాన సప్తాహం మొదలైంది. బుధవారం జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేటపాలెం శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం వనితా వైష్ణవి క్లబ్ ఆధ్వర్యంలో పిరమిడ్ ధ్యానంలో భాగంగా ధ్యాన జ్ఞాన జాగృతి సప్తాహం కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వనితా వైష్ణవి క్లబ్ అధ్యక్షులు ప్రతి వెంకటనాగలక్ష్మి మాట్లాడుతూ ధ్యాన జ్ఞాన జాగృతి సప్తాహం ప్రారంభించినట్లు తెలిపారు. 20వ తేదీ ఉదయం మహాకరుణ సద్భావన యాత్ర జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో వనితా వైష్ణవి క్లబ్ సభ్యులు ఆకుల శ్రీదేవి, శ్రీరామ్ వెంకటలక్ష్మి, వల్లంపట్ల సుష్మా, ప్రతి పేరంటాళ్లమ్మడు తదితరులు పాల్గొన్నారు. వేటపాలెంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో 41 రోజు మండల దీక్ష పూర్తి చేసుకున్నాము. వారికి గుడి దేవస్థానం ప్రెసిడెంట్ అయిన పత్తి ముత్తుకుమరం గారు, 4 కమిటీల ప్రెసిడెంట్లు, వాళ్ళ కార్యవర్గానికి వనితా వైష్ణవి స్మార్ట్ క్లబ్, వాసవి క్లబ్ తరఫున తర్వాత ఇక్కడ ఆలయంలో ఈ రోజున సప్తాహము అయ్యప్ప స్వామి దేవస్థానంలో పెట్టుకున్నామండి. ఈ రోజున ఆర్యం ప్రెసిడెంట్ ఆకుల ప్రసాద్ గారు, కిరణ్ కుమార్ గారు, రంగనాయకమ్మ గారు వీరందరి యొక్క ఆధ్వర్యంలో మా జానులందరూ జానమిత్రులందరి యొక్క సారథ్యంలో ఇది విజయవంతం చేసుకుంటున్నాం. వనితా వైష్ణవి సెక్రటరీ గారైన శ్రీరామ్ లక్ష్మి గారు, ట్రెజరర్ ఉప్పల్ సంజయ్ గారు కూడా ఎంతో అద్భుతంగా ఈ ధ్యాన సాధనకు ఎంతో కృషి చేసి సుష్మా గారు, శ్రీదేవి గారు కూడా నాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. మేడం విజయలక్ష్మి గారు అంతా గురించి అసలు చెప్పక్కర్లేదు, ఎందుకంటే వారే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఈ రోజున అంతా మేడం గారు 13వ తారీఖు 14లో మేము సప్తాహము ఘనంగా చేసుకుంటున్నాం. అన్ని ఊళ్ళ నుంచి అందరూ అచ్యుత శ్రీనివాస్ గారి సారథ్యంలో సప్తాహము మరి అందరూ కూడా అన్ని గ్రామాల నుంచి వచ్చి విరివిగా చక్కగా మనము ఈ ధ్యాన సప్తాహాన్ని పూర్తి చేసుకుంటాము, జయప్రదం చేసుకుందాం. బ్రహ్మర్షి పత్రిజీ గారికి ధన్యవాదాలు. దత్తక్షేత్రంలో ఉదయం 9 గంటలకు బిగినైద్ది. అక్కడే ఏర్పాట్లు జరిగిన భోజనం ఏర్పాట్లు కూడా అందరూ విరివిగా జానులు అందరూ పాల్గొని జానులు కాకపోయినా విడిగా వాళ్ళు కూడా వచ్చి ఆ సప్తాహం యొక్క ప్రతిష్ట ఏంటి అవన్నీ తెలుసుకొని అందరూ మా ఆతిథ్యం స్వీకరించి వెళ్లాల్సిందిగా వనితా వైష్ణవి క్లబ్ తరఫున నేను కోరుకుంటున్నాను. ధ్యాన సప్తాహం 2వ రోజున అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ ధ్యాన కార్యక్రమాన్ని జరుపుకున్నారు. కార్యక్రమ నిర్వాహకురాలు పత్తి నాగలక్ష్మి మరిన్ని విశేషాలను పిఎంసికి అందించారు. ఈ 2వ రోజు కార్యక్రమానికి గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు తమ జ్ఞాన సందేశాన్ని అందించారు.
జిల్లా కాకమానులో శ్రీ ఆత్మలక్ష్మి పిరమిడ్ వార్షికోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రథమ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా హిమాలయ యోగి ధ్యాన బుద్ధ కళాధర్ రెడ్డి గారు తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు లక్ష్మణరావు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. అనంతరం బండి శ్రీనివాసరావు గారి సారథ్యంలో శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో శ్రీమతి సుజన, పలువురు ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల సాంస్కృతిక నృత్య ప్రదర్శన పలువురిని అలరించింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని గురుకుల పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతి నిర్వహించబడింది. స్థానిక పిరమిడ్ మాస్టర్ శ్రీ శ్రీనివాస్ గారు విద్యార్థులకు తమ జ్ఞాన సందేశాన్ని అందించారు. వీరు పలు పాఠశాలల్లో ధ్యానాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పాలకొల్లులో నర్సాపురం పిరమిడ్ మాస్టర్ శైలజ గారు ఇంటింటా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. పత్రిజీ మానస పుత్రిక ధ్యాన జగత్ మాసపత్రిక అత్యంత సుందరంగా రూపుదిద్దుకుంది. శ్రీమాతా జిల్లెలమూడి అమ్మ ముఖ చిత్రంగా విడుదలైన ఈ మాసపత్రికలో పత్రిజీ సందేశాలు, ఎడిటోరియల్ ఇంకా పలు ఆధ్యాత్మిక సంస్థలకు చెందిన గురువులు, యోగుల సందేశాలతో అందంగా ముస్తాబై మన ముందుకు వచ్చింది. ధ్యాన జగత్ మాసపత్రికకు ప్రతి ఒక్కరూ చందాదారులు కండి, మీ తోటి వారిని చందాదారులుగా చేర్పించండి. అటు చిత్తూరులోని లిటిల్ రోజ్ హై స్కూల్లో పర్యావరణ పరిరక్షణ సద్భావన ర్యాలీ ఘనంగా జరిగింది. లిటిల్ రోజ్ హై స్కూల్ కరెస్పాండెంట్ బి గోపాలకృష్ణమూర్తి, డైరెక్టర్ బి రాధిక, నేచర్ లవర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ జయకుమార్, జన విజ్ఞాన వేదిక సభ్యులు సుధాకర్, చిత్తూరు జిల్లా పిఎస్ఎస్ఎం సభ్యులు, విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ విరివిగా చెట్లు నాటాలని, నీటిని, విద్యుత్తును పొదుపు చేయాలని, ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధించాలని కోరడమే కాకుండా పర్యావరణాన్ని పరిరక్షించాలని విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. On climate change. On 120 countries in 1,769 places along the world, lakhs and millions of students today are participating in this rally movement across all the world to fight against climate change. Because as we are aware that the climate is becoming very hot nowadays, the government is not at all taking any action. All the adults and our leaders are sleeping and they're not taking any action against this climate change. So we need a severe action, whichever has been participated in Paris Agreement that they have confirmed that they need to come below 2C. But so far the government has not taken any action against it. ఇవి నాటి పిరమిడ్ వార్తా విశేషాలు. మరిన్ని పిరమిడ్ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.